సమర్పించారు. ఆ రోజు ఆకాశంలో పూర్ణ చంద్రుడు అపూర్వ కాంతులతో ప్రకాశిస్తున్నాడు. పార్వతీదేవి యొక్క గాఢమైన భక్తికి, తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, దేవి, నీ తపస్సుకు మెచ్చాను, నీ కోరిక తీరింది. ఇక నుండి నువ్వు నా శరీరంలో అర్ధాంగిరివిగా నిలిచిపోతావు అని గొప్ప వరాన్ని ఇచ్చారు. ఆ క్షణం నుండి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రసిద్ధి చెందారు. సగం శివుడు, సగం పార్వతి. ఈ రూపం పురుష ప్రకృతి ఏకత్వాన్ని, దంపతుల మధ్య సమత్వాన్ని సూచిస్తుంది. కేదారేశ్వర వ్రతం చేసిన పార్వతీదేవిలాగే ఈ వ్రతం చేసే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణం చెప్తుంది. అందుకే కార్తీక పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనది గాను, ఎంతో శక్తివంతమైనది గాను పరిగణించబడింది. ఇక కార్తీక పౌర్ణమి వెనుక ఉన్నటువంటి రెండవ కథ. పూర్వకాలంలో తారకాసురుడు అనే మహాసురుడికి ముగ్గురు కుమారుడు జన్మించారు. తారకాక్ష, కమలాక్ష మరియు విద్యున్మాలి. ఈ ముగ్గురు కూడా బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి అపారమైన శక్తులను పొందారు. వారు బ్రహ్మదేవుని నుండి ప్రత్యేకమైన వరాన్ని